నమస్తే, నేను మీ వెంకట్. పిసిసి అధ్యక్షులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రస్తుతం పిసిసి అధ్యక్షులుగా ఉన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను మంత్రివర్గంలోకి తీసుకొని మహేష్ కుమార్ గౌడ్ను బీసీ కోటాలో డిప్యూటీ సీఎంగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. మరి పిసిసి అధ్యక్షులుగా ఒక తెలంగాణ ఉద్యమకారులుగా, ఎంపీగా, ఒక మంత్రిగా, పార్టీ కార్యకర్తలపై ఒక ఫైర్ బాండ్గా పేరున్నటువంటి ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ను పిసిసి అధ్యక్షులుగా చేయాలని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. మిత్రులారా, మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి, ఈ వీడియోను ప్రతి ఒక్కరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. పిసిసి అధ్యక్షులుగా ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ను నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ఒక చర్చ అయితే మాత్రం జరుగుతూ ఉంది. వాస్తవంగా ప్రస్తుతం పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ను బీసీ కోటాలో వారిని డిప్యూటీ సీఎంగా చేయాలని ఒక ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తూ ఉంది. వాస్తవంగా బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, బీసీలతో కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఒక సంకేతాలు ఇవ్వాలని మాత్రం మంత్రివర్గం విస్తరణ పూర్తి స్థాయిలో ఎప్పుడు జరిగినప్పుడు కూడా ఇది జరిగే అవకాశం ఉందని మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు పూర్తయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. వాస్తవంగా ఎన్నికలు పూర్తయిన తర్వాత 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో అక్కడ పూర్తయిన తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 5 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అక్కడ నిమగ్నమై ఉంది. అక్కడ ఎన్నికలు పూర్తయిన తర్వాత వెంటనే తెలంగాణ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో ఇక్కడ దృష్టి సారించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అప్పుడు అని ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తర్వాత వెంటనే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉంది. ఇక్కడ చాలామంది ఆశాభావాలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది మంత్రివర్గంలో స్థానం కోసం చాలామంది వారి ప్రయత్నాలు మాత్రం తీవ్ర స్థాయిలో చేస్తూ ఉన్నారు. చాలామంది ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే కొంతమందికి ఒక 2 నుంచి 3 మంత్రులకు మాత్రం స్థాన చలనము, అంటే మంత్రివర్గాల నుంచి పూర్తి స్థాయిలో వారిని తప్పించే ప్రయత్నం అంటే చేసే అవకాశం ఉందని మాత్రం కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చి మంత్రివర్గంలో ఎక్కువ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. బీసీలకు పెద్దపీట వేయాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానము సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు పార్టీ వర్గాల నుంచి వినబడతా ఉంది. వాస్తవంగా మరి చూద్దాం, నిజంగా పిసిసి అధ్యక్షుల మార్పు నిజమేనా? గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది, పిసిసి అధ్యక్షులు మార్చే అవకాశం ఉందని. అయితే 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో సగం పరిపాలన పూర్తి స్థాయిలో పూర్తయింది. రానున్నది అంటే ఇంకా 2.5 సంవత్సరాల్లో శాసనసభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే రాష్ట్ర పార్టీని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్ళే నాయకత్వం కావాలి. ఆ నాయకులను, కార్యకర్తలు ఉత్తేజపరిచేటువంటి నాయకత్వం అవసరము. ఖచ్చితంగా ఒక ఫైర్ బ్రాండ్ లాంటి లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీకి అవసరం కాబట్టి తప్పకుండా పొన్నం ప్రభాకర్ను ఒక బీసీ కోటా నుంచి, అదే సామాజిక వర్గం చెందినటువంటి, అంటే మహేష్ కుమార్ ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక్కడ 2 పర్యాయాలు, అంటే 2 ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి 2 ఆలోచనలు 2 సక్సెస్ కావచ్చు అనేది మాత్రం వారి ఆలోచన కనబడతా ఉంది. ముఖ్యంగా బీసీలకు పెద్ద ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఒక సంకేతాలు ఇవ్వడానికి, అంటే బీసీ కోటాలో ఉప ముఖ్యమంత్రి పదవిని బీసీలకు ఇవ్వాలని మొదటి నుంచి కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకొని, వారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, వారిని మంత్రివర్గంలోకి తీసుకొని డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రి పదవి వారికి ఇవ్వాలని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం కొంత మొగ్గు చూపుతున్నట్టుగా, ఆలోచిస్తున్నట్టుగా మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి తెలుస్తూ ఉంది. వాస్తవంగా సరే, మరి ఇక్కడ పిసిసి అధ్యక్షులను మార్పు చేసినప్పుడు వారికి ఉప ముఖ్యమంత్రి పదవి, డిప్యూటీ సీఎం పదవిని వారికి ఇచ్చినప్పుడు మరి పార్టీపై దృష్టి ఎక్కువ సమయాన్ని కేటాయించే అవకాశం లేదు కాబట్టి ఆ స్థానాన్ని ఖచ్చితంగా మరొక బీసీ నాయకుడికి ఖచ్చితంగా పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తూ ఉంది ఇక్కడ. అయితే తెలంగాణ ఉద్యమకారులు, బీసీ సామాజిక వర్గంలో ఒక మంచి ప్రాధాన్యత ఉన్నటువంటి నాయకులు పొన్నం ప్రభాకర్ని అక్కడ అదే సేమ్
సామాజిక వర్గానికి చెందినటువంటి పొన్నం ప్రభాకర్ను ఖచ్చితంగా పిసిసి అధ్యక్షులు చేస్తే ఇక్కడ మంత్రివర్గంలో ఒక స్థానాన్ని అంటే మార్పులు చేర్పుల రూపంలో ఖచ్చితంగా అంటే పొన్నం ప్రభాకర్ను పిసిసి అధ్యక్షులుగా చేసి ప్రస్తుతం పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని మంత్రివర్గంలోకి తీసుకొని వారికి అంటే ఉప ముఖ్యమంత్రి పదవిని వారికి ఇస్తే ఇక్కడ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. స్థాన చలనం మాత్రం జరిగే అవకాశం కనబడుతూ ఉంది ఇక్కడ. అంటే ఈక్వల్గా చేయొచ్చు అనేది దీని ఒక వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. వాస్తవంగా మరి రానున్న రోజులంతా కూడా ఎన్నికల కాలమే ఉండే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాల నుంచి కూడా ధీటైనటువంటి ఎదురుదాడి ఎదుర్కొనే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇన్ని రోజులు రాజకీయ వ్యవస్థ వేరు, రానున్న రాజకీయ వ్యవస్థ వేరు. ఎందుకంటే ఖచ్చితంగా ఇంకొక 6 నెలల తర్వాత ఎన్నికల కాలంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎన్నికల సందర్భం కూడా మనకు దగ్గర పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ నాయకులు ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ప్రజా సమస్యలపై ఫైట్ చేసే ప్రయత్నం చేస్తారు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మరి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడము, మిగతా రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు ఉన్నటువంటి వారి యొక్క తప్పులను బయటపెట్టి అంటే ముఖ్యంగా ప్రజలతోటి, ముఖ్యంగా పార్టీ కార్యకర్తల నాయకులతోటి మమేకమయ్యే నాయకత్వం పిసిసి అధ్యక్షులుగా ఉంటే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అని వారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఖచ్చితంగా ఏది ఏమైనప్పుడు కూడా రెండవసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆలోచనతోటి తీవ్రంగా వారు కష్టపడుతూ ఉన్నారు. వాస్తవంగా వారు ఇలాంటి ఆలోచనలతో ముందుకెళ్లడంలో కొంత మార్పులు చేర్పులు ముఖ్యంగా మంత్రివర్గంలో కానీ పార్టీలో కానీ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధిష్టానం కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యత మాత్రం ఇస్తూ ఉంది మొదటి నుంచి కూడా. మనం క్లియర్ కట్గా ఇది అర్థమవుతుంది. వాస్తవంగా సీఎం రేవంత్ రెడ్డి ఏది చెప్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అదే అమలు చేస్తూ ఉంది. ఇది వాస్తవమైన విషయం. ఎవరు ఒప్పుకోకున్నా కూడా ఇక సీఎం రేవంత్ రెడ్డిదే పార్టీలో కీ రోల్గా మారింది. వాస్తవంగా వారు చెప్పిందే వేదం, వారు చేసిందే అమలు అనే విధంగా నడుస్తూ ఉంది వాస్తవంగా. ఎందుకంటే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెలంగాణ రాష్ట్రంలో రావాలంటే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రజలతోటి మమేకం కావాల్సిన అవసరం ఉంది. పార్టీ యంత్రాంగాన్ని అంతా కూడా ప్రజల మధ్యకు, పార్టీ నాయకత్వాన్ని అంతా కూడా, పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరినీ కూడా ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్ళే ప్రయత్నం, అట్లాంటి ఆలోచన చేసే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ను పిసిసి అధ్యక్షులుగా వారు నియమిస్తే ఖచ్చితంగా పార్టీకి ఉత్తేజం వస్తుంది. తెలంగాణ ఉద్యమకారుడు, ఖచ్చితంగా వారికి కొంచెం ఫైర్ బ్రాండ్గా పేరుంది. బీసీ సామాజిక వర్గాల్లో కూడా వారికి ప్రత్యేకత ఉంది. మొదటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేసేటువంటి పొన్నం ప్రభాకరు ఎన్ఎస్యుఐ నుంచి కూడా అనేక విధాలుగా పార్టీలో అనేక వేదికల్లో అనేక అవకాశాల రూపంలో వారు పార్టీకి సేవ చేయడం జరిగింది. వారి కరీంనగర్ ఎంపీగా, ప్రస్తుతము ఉస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వారు గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖలు కూడా వారు వ్యవహరిస్తూ ఉన్నారు. మంత్రివర్గంలో కీలకంగా ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి చాలా దగ్గరి మంత్రిగా వారు ఉండడము, ఎప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డిపై వచ్చినటువంటి ఆరోపణలను ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తి స్థాయిలో ముందుండి వాటిని ఖండించి సీఎం రేవంత్ రెడ్డికి అండగా సపోర్ట్గా ఉంటున్నటువంటి వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్కు పిసిసి అధ్యక్షులుగా అవకాశాన్ని కల్పించాలి. అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ని మంత్రివర్గంలోకి తీసుకొని బీసీ కోటాలో వారిని ఖచ్చితంగా బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలనే ఆలోచనతోటి, అది మహేష్ కుమార్ గౌడ్ తోటి పూర్తి చేయాలని, భర్తీ చేయాలని ఒక ఆలోచనతోటి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో ఆలోచిస్తూ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి మనకు వినబడుతూ ఉంది. వాస్తవంగా ఏది ఏమైనప్పుడు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సంతోషంగా ఉన్నప్పుడే పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉత్తేజంగా ఉన్నప్పుడే, ప్రజలతోటి మమేకమైనప్పుడే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా, కార్యకర్తలు కూడా నిరాశ చెందకూడదు. వాస్తవంగా నిరాశ చెందితే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది, మరి వార్తల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నట్టుగా మరి మహేష్ కుమార్ గౌడ్ అంటే ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ను మంత్రివర్గంలోకి తీసుకొని, అంటే చాలా రోజుల నుంచి కూడా మొదటి నుంచి మాట ఇచ్చినట్టుగా, అంటే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి
బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బీసీలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా బీసీలకు అనుకూలంగా చేస్తున్నారని ఒక ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు కనబడతా ఉంది. ఆ భర్తీని ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ రూపంలో భర్తీ చేయాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తూ ఉంది. మరి ఇక్కడ పిసిసి అధ్యక్షులుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్థానాన్ని కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమకారులు గతంలో ఎంపీగా ఉన్నటువంటి వారు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా తీవ్రంగా కష్టపడ్డారు. తీవ్రమైనటువంటి పోరాటాలు కూడా చేయడం జరిగింది. వారికి పిసిసి అధ్యక్షులుగా అవకాశం ఇస్తే పార్టీ కూడా మరింత బలోపేతం అవుతుందని ఒక నమ్మకంతోటి, ఒక పూర్తి విశ్వాసంతోటి ఒక ఆలోచన చేస్తున్నట్టు కనబడుతుంది. చూద్దాం మరి నిజంగా ఈ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పార్టీ వర్గాల్లో వినబడుతున్నటువంటి పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నట్టుగా మరి ప్రస్తుత పిసిసి అధ్యక్షుల మార్పు నిజమే జరుగుతుందా? ప్రస్తుతం పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ను మంత్రివర్గంలోకి తీసుకొని వారిని ఉప ముఖ్యమంత్రి పదవి వారికి భర్తీ చేసి వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ను మంత్రివర్గం నుంచి తొలగించి ఖచ్చితంగా పిసిసి అధ్యక్షులుగా వారిని నియమించే అవకాశం ఉందా అనేది రానున్న రోజులలో తేలే అవకాశం మాత్రం కనబడతా ఉంది.